కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్గా ఒక పక్క శ్రీధర్ బాబు గారు, ఇంకొక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, వీళ్ళిద్దరికి పైన బాసు బట్టి విక్రమార్క గారు. ఈ ముగ్గురి హయాంలో రాష్ట్ర స్థాయిలో బట్టి విక్రమార్క గారు అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ పర్సంటేజీలు తీసుకుంటుంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క శ్రీధర్ బాబు గారు, వారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ముగ్గురికి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున 3 బ్యాండిట్స్ అని పేరు పెడతా ఉన్నారు. అంటే ముగ్గురు బందిపోటు దొంగలు అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరిండ్రు, ఒక దగ్గర చేరి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మనకు మీ అందరికీ తెలుసు, మనం ఓటు ఒకరికి వేస్తే కంప్లీట్గా మనకు బోనస్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఒక్క ఓటు వేస్తే బోనస్ మనకు వాళ్ళతోని 6-7 మంది అన్నదమ్ములు వచ్చింది. బట్టి విక్రమార్క గారికి ఒక్క ఓటేసి ఆయనకు అధికారం ఇస్తే బోనస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆఫీసర్లకు ఫోన్ చేసి, డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి లంచం తీసుకునే పరిస్థితి. అట్లానే ఏ మంత్రి అయినా, ఇప్పుడు శ్రీధర్ బాబు చూడండి, మీరు ఓటు శ్రీధర్ బాబుకి వేస్తే ఇప్పుడు మంతెని నియోజకవర్గంలో నడిచేది ఎవరిదంటే శ్రీబాబుదే నడుస్తుంది. అంతకుముందు శ్రీబాబుదే నడిచింది, ఇప్పుడు కూడా శ్రీబాబుదే నడుస్తుంది, శ్రీను బాబు వాళ్ళ తమ్ముడు. కాబట్టి బోనస్ అన్నట్టు బై 1 get 1 ఫ్రీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా మరి ఒక దగ్గరనేమో ఇసుక స్కామ్, ఇంకో దగ్గరనేమో మట్టి దంద, ఇంకో దగ్గరనేమో బూడిద దంద. ఇవి తప్పితే ప్రజలకేమి ఇబ్బంది అవుతుందన్న మాట మాత్రం కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎందుకు ఇది చెప్తున్నామంటే ఏదో రాజకీయ విమర్శ చేయాలని చెప్తలేము. గత 4 రోజులుగా ఈ 3 జిల్లాల్లో రైతాంగానికి దగ్గరగా వెళ్ళి పనిచేసిన వ్యక్తులుగా ఈరోజు మధ్యాహ్నమే ఇప్పటికీ కూడా వడ్లు తీసుకుపోతలేరు కల్లాలకని ఒక యువ రైతు, సంతోష్ రెడ్డి అనే ఒక యువ రైతు, ఆయనంతటా ఆయన లారీ పట్టుకొని మిల్లుకు పోతే అక్కడ మిల్లర్ నేను కొనా అంటే అక్కడనే ఆయన ఆత్మహత్య యత్నం చేసింది. అంటే రైతులు ఇవాళ మిల్లుల దగ్గరకు, ఇదే మన పెద్దపల్లి జిల్లా విషయమే నేను చెప్తా ఉన్నాను. రైతులు కల్లాల మీద పురుగు మందులు తాగడం, కల్లాల మీద గుండాకి చచ్చిపోవడం, ఎంత దారుణమైన పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నారు, ఎప్పుడు కొంటామని చెప్తలేరు, ఎంత కొంటామని చెప్తలేరు, ఎంత త్వరగా ఇస్తామని చెప్తలేరు. వాళ్ళు డిజిటల్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారట. మరి అదేం కొత్త క్యాబినెట్ మీటింగో, మరి కోవిడ్ వచ్చినప్పుడు పెట్టుకున్నాం మనం డిజిటల్ మీటింగ్లు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కొగలు వాడక డిజిటల్ మీటింగ్ పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. డిజిటల్ మీటింగ్ పెట్టుకొని ఏం ప్రయత్నం చేసిండ్రు, ఏం చెప్తారంటే ఓన్లీ 7 రకాల వడ్లకు మాత్రమే కొనుగోలు చేస్తారట. 7 రకాల వడ్లు మాత్రమే కొంటారట వాళ్ళు. 7 రకాల వడ్లకే బోనస్ ఇస్తారట. మరి ఈ మాట ఎన్నికల ముందుకు ఎందుకో చెప్పలేదు. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడినా, దొడ్డు వడ్లైనా కొంటాం, సన్న వడ్లైనా కొంటాం, ఏదైనా కొంటామని మాట్లాడింది. ఇప్పుడేమో 7 రకాలకే కొంటామంటుంది. అదొక పెద్ద తీర్మానం అన్నమాట. ఇంకోటి, మొన్న యాసంగిలో రావాల్సిన రైతు భరోసా 2 ఎకరాలకు వేసుడు, ఇక మిగతా బంద్ పెట్టింది. అంటే మీ పాలసీ 2 ఎకరాలకే వేసుడా రైతు భరోసా? ఆ విషయం చెప్పండి. ఆ విషయం చెప్పడానికి భయం ఎందుకు? అది చెప్పకుండా ఏమంటారంటే మళ్ళా జూలై 30 తారీఖు నాడు, జూన్ 30 తారీఖు నాడు ఆయన సీఎం గారు మీటింగ్ పెట్టి ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ రైతు భరోసా వేస్తాడు. మరి ఈసారి ఎన్ని ఎకరాలకు వేస్తారు? 2 ఎకరాలకు వేస్తారా? 1 ఎకరంకి వేస్తారా? వానాకాలం పంట రైతు బంధు ఈ నెల 30 తారీఖు వేస్తారట. అంటే ఎండాకాలంకే దిక్కులేదు మొత్తం, మళ్ళీ వానాకాలంలో మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరింది. అంతేకాదు, మీరు ఎక్కడికి పోయి చూడండి, యూరియా అన్నది దొరుకుతలేదు. ఇవాళ కొత్త యాప్ పెట్టింది, ఆ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడ మాత్రం యూరియా యాప్ పెట్టింది. ఎందుకు పెట్టాలి యూరియా యాప్? మళ్ళీ ఇలా క్యాబినెట్ తర్వాత సీతక్క గారు ఏమంటున్నారు, మొన్న మేలో రావాల్సింది మనకు రాలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి, కాబట్టి వచ్చే నెల పోతారట వీళ్ళు ఢిల్లీకి. అంటే మొన్న మేలో రావాలంటే ఒంట్లో భయం ఉన్న సర్కార్ అయితే, రైతు మీద ప్రేమ ఉన్న సర్కార్ అయితే జనవరిలో పోయి కూర్చోవాలి ఢిల్లీలో. మే వరకు మాకు అవసరం ఉంటుంది, మా దగ్గర ఖచ్చితంగా యూరియా కావాల్సిందని నువ్వు జనవరిలో పోయి కూర్చొని ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సింది. పోకుండా ఇప్పుడు రాలేదని చెప్పి 2 నెలలు ఆలస్యంగా చెప్పి మళ్ళీ వచ్చే నెల ఢిల్లీకి పోతారట. నువ్వు ఢిల్లీకి పోయేది ఎప్పుడు, మనకు యూరియా వచ్చేది ఎప్పుడు, రైతులకు యూరియా వచ్చేది ఎప్పుడు, వాళ్ళ పంటలు నడిచేది ఎట్లా? ఈ విషయాలు దయచేసి బాధాకరం అనిపిస్తుంది. ఒక్క రైతు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నవాళ్ళు లేరంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేము నెక్స్ట్ మంత్ ఢిల్లీకి పోతామని చెప్తున్నారు. ఇది హాస్యాస్పదం. నేను పెద్దపల్లి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి రైతన్నలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. ఆత్మహత్యలు మళ్ళీ మొదలవుతున్నాయి.
దయచేసి మీరు యూరియా కోసం ప్రయత్నం చేయండి. ఆ యూరియా యాప్ అనేది బంద్ పెట్టండి. డైరెక్ట్గా పేపర్ చూడుంది వాళ్ళకి బస్తాలు ఇచ్చి పంపించేయండి. తప్పకుండా రైతుల ఉసురు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి. రైతు భరోసా కూడా ఫుల్గా ఇవ్వండి, ముందు ఇచ్చినట్టుగా తొందరగా ఇవ్వండి. మీరు పబ్లిక్ మీటింగ్ని పెట్టుకోవడానికి మాత్రమే రైతు భరోసా వాడుకుంటున్నారు. పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి మాత్రమే సింగరేణి నియామకాలు వాడుకుంటున్నారు. ఓ 2,000 మంది డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి వస్తే 500, ఉప ముఖ్యమంత్రి వస్తే 500, ఇట్లా ఇన్స్టాల్మెంట్ల మీద పనిచేయడానికి కాదు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. రైతులకు అదేవిధంగా కార్మికులకు చేయాల్సింది చేయండి. ఇవాళ నేను ఏఎల్పి మైన్కి పోతే పాపం ఒక పెద్ద మనిషి ఇంకా 5 నెలలు ఉంది రిటైర్మెంట్, కళ్ళీని పెట్టుకున్నాడు. ఎవరు కూడా అసలు ఆగలేకపోయినాం, అందరికీ ఏడుపొచ్చింది, బాధపడుతున్నాడు. ఒక పక్క కార్మికుడు బాధపడుతున్నాడు, ఇంకొక పక్క కర్షకుడు బాధపడుతున్నాడు, ఇంకొక పక్క ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా చేస్తున్నారని నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ, మరి ఇంకొక మాట, అవినీతి గురించి అయితే చెప్పే అవసరమే లేదు, అలసత్వం గురించి చెప్పే అవసరం లేదు. మరి కనీసం మీరు మాట ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. ఏంటి, ఈ పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ కడతామని చెప్పింది. దాని గురించి ఇంతవరకు ఊసులేదు పాసులేదు. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు పోయి వాళ్ళ ముఖ్యమంత్రినో వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రినో అడగాలన్న సోయి కూడా పెద్దపల్లి ఎమ్మెల్యేకి లేదు. ఎందుకంటే ఆయన ఇటుక బట్టీల దగ్గర బిజీగా ఉన్నాడు. ఆయన ఎక్కడ పోతాడు ఇరిగేషన్ మంత్రి దగ్గరికి, ఎక్కడ పోతాడు ముఖ్యమంత్రి దగ్గరికి. మరి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా మీరు దగ్గరుండి సాధించుకొని రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఎస్ఆర్ఎస్పి నుండి ఏదైతే కాకతీయ కెనాల్ D86 మన మంతని నియోజకవర్గంలో ముత్తారం, మంతని, రామగిరి ఈ 3 మండలాలకు పోయే నీళ్లు ఓపెన్ కాస్ట్తోని డిస్టర్బ్ అయింది D86. ఇంతవరకు అక్కడ మంత్రి ఉంటాడు, ఇరిగేషన్ ఇండస్ట్రీస్ మంత్రి ఉంటాడు శ్రీధర్ బాబు గారు. ఆయనకు అసలు కనీసం దాని మీద అవగాహన లేదు, ఆలోచన లేదు. ఇంతవరకు రిపేర్ చేయలేదు. 30 నెలలు అవుతుంది రిపేర్ కాక. అది కంపల్సరీ D86 శ్రీధర్ బాబు గారు రిపేర్ చేయించాలి. రైతాంగానికి, ఆ 3 మండలాల రైతాంగానికి నీళ్ళు వచ్చేలాగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలోనే చిన్న కాళేశ్వరం లిఫ్ట్, అంటే నేను అధికారంలోకి రాగానే ముక్తేశ్వరం ప్రాజెక్టు కడతా అని చెప్పిండ్రు. ఇంతవరకు దాని మీద ఊసు లేదు, సర్వే లేదు, ఏం లేదు. ఇమ్మీడియట్గా శ్రీధర్ బాబు గారు ఆ ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో అందులో మంతని, ముత్తారం ఈ 2 మండలాలకు కూడా నీళ్లు రావాలి. వాస్తవానికి ఆ లింకేజ్లో పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి, ఎక్కడ కూడా పూర్తవ్వలేదు. దాని గురించి కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే మామూలుగా మంచిర్యాల జిల్లాలో ఈ ప్రాజెక్టులలో వచ్చే బ్యాక్ వాటర్ని వాళ్ళు అక్కడ ఎంతో కొంత కాంపన్సేషన్ ఇచ్చింది. ఏది మన అన్నారం కానీ, సుందిల కానీ, మేడిగడ్డ కానీ వాటి బ్యాక్ వాటర్కి సంబంధించి. కానీ ఈ భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో అంటే ప్రధానంగా మంత్రి గారి నియోజకవర్గమే, అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో అందులో ముంపుకు గురైనటువంటి రైతులకు ఇంతవరకు కూడా కాంపన్సేషన్ ఇవ్వలేదు. కాబట్టి కంపల్సరీ ఆ కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇక ఇంకా ఒక 2 విషయాలు ఉన్నాయి. ప్రత్యేకించి రామగుండంలో మేము పర్యటన చేసినాం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో. అక్కడ ఉన్న ఎయిర్, గాలి ఢిల్లీ కన్నా భయంకరంగా ఉంది. ఏం చెప్తారంటే, ఒక రోజు మొత్తం మనం పోయి రామగుండంలో ఉంటే వరుస పెట్టి 10 సిగరెట్లు తాగితే ఎంత ఆరోగ్యం పాడవుతుందో అంత భయంకరమైన పరిస్థితి ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందులో గోదావరి నీళ్లు తాగితే కంపల్సరీ సగం మందికి క్యాన్సర్ వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మంత్రి గారు దాన్ని కూడా పట్టించుకుంటలేరు. సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. అట్లనే సుల్తానాబాద్లో ఉన్న రైస్ మిల్స్తో కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా, వాటి కాలుష్యం మీద కూడా దృష్టి పెట్టాలి. మరి మేము ఇవాళ ప్రధానంగా చేపట్టినటువంటి బొగ్గుబాయిలో ముఖ్య భూమిక పోషించినటువంటి HMS నాయకుడు రియాజ్ అహ్మద్ అన్న బొగ్గుబాయి గురించి బ్రీఫ్గా చెప్తారు. తర్వాత అన్న బోడ జనార్దన్ అన్న గారు, మాజీ మంత్రి వర్యులు, వారు కూడా ఈ ప్రాంతం బిడ్డనే కాబట్టి మాతో పాటు ఈ యాత్రలో ఉన్నారు కాబట్టి వారు బ్రీఫ్ చేస్తారు. ఫైనల్ కంక్లూజన్